అన్నయ్య తమ్ముడు ఇద్దరు ఫుల్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అవును, మెగాస్టార్ పవర్ స్టార్ ఇద్దరు కలిసి నటించబోతున్నారు. ప్రముఖ నిర్మాత సుబ్బరామరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా సినిమా గురించి మరోసారి సుబ్బరామరెడ్డి క్లారిటీ ఇచ్చారు. స్టోరీని ఫైనల్ చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నట్టు చెప్పారు. కథ రెడీ అయ్యాక చిత్ర నిర్మాణం ప్రారంభమవుతుందంటున్నారు సుబ్బరామరెడ్డి. ఇటీవల ఆయన ఖైదీ 150 ఫిల్ము రిలీజ్ కాకముందు జరిగిన కార్యక్రమంలో ఆవిడ ఈ విషయం చెప్తూ చిరంజీవి అందరికీ ఇన్స్పిరేషను, ఆయన కుటుంబ సభ్యులతో ప్రముఖులతో ఒక సినిమా తీయాలా, నేను స్టేట్ రౌడీ తర్వాత మన సినిమా తీయలేదు ఈ మధ్య, మళ్ళీ స్టేట్ రౌడీ తర్వాత చిరంజీవితో ఈ మల్టీ సినిమా తీయాలి అని అనౌన్స్ చేశాను. అంతేకాకుండా అసలు తెలుగులో రజనీకాంత్ అండ్ శోభన్ బాబు కలిసి ఆ రోజుల్లో రజనీకాంత్ నేను ఇంట్రొడ్యూస్ చేసిన తెలుగులో. ఆయన తమిళ్లో పెద్ద హీరో, తెలుగు వచ్చేవాడు కాదు. ఆయన ఒప్పించి తెలుగులో యాక్ట్ చేయించాం. జీవన పోరాటం మల్టీ స్టార్ ఫిల్మ్, అది పెద్ద హిట్ అయింది. అందుకని మల్టీ స్టార్ తెలుగు రావడం లేదు, ఎంతసేపటికి సింగిల్ హీరోస్ వస్తుంది మన తెలుగులో. ఆ రోజు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఎక్కువ ఉండేది కాంబినేషన్, అక్కడ నాగేశ్వరరావు ఎన్టీ రామారావు గారు. మళ్ళీ మనకు రావట్లేదు, నేను దాన్ని సాధించాలని ముందుకు వెళ్ళి పవన్ కళ్యాణ్ని పర్సనల్గా మాట్లాడి, మరి మీ అన్నగారు మీరు చేస్తే బాగుంటుందంటే ఆయన మీ ఇద్దరం చేస్తే ఆకాశం ఎత్తులో పోతే నిజమే, చాలా మంచిది, సంతోషం, అది ఇక దైవందన్యం సంతోషం అన్నాడు. మరి మీరు ప్రయత్నం చేయండి, నేను తప్పకుండా ఆయన విజయం అన్నాడు. చిరంజీవి కూడా సంతోషపడ్డాడు, తమ్ముడు. తర్వాత మంచిది, వీళ్ళిద్దరిని కలపగలంటూ ఉంటే ఒక సమర్థమైన డైరెక్టర్ ఎవరా అంటే వినాయక్, మన త్రివిక్రమ శ్రీనివాస్. సో త్రివిక్రమ శ్రీనివాస్ని నేను ఆయన పర్సనల్గా మాట్లాడి అంటే ఆయన సంతోషపడ్డాడు, ఇది చాలా మంచి ఆలోచన. సో అశ్విని దత్తు దాదాపుగా తెలుగు పరిశ్రమలో బిగ్గెస్ట్ ఫిల్మ్ హీరోస్ చేసినటువంటి నిర్మాత. చిన్న వయసు నుంచి అతను 28 years ఏజ్ నుంచి చేస్తున్నాడు. సో ఆయన నువ్వు నాకు సహాయంగా ఉండి దీనికి సహ నిర్మాతగా ఉండి దీన్ని చేయాలని చెప్పి ఆయన కూడా సెట్ చేశాం. సో నాకు కో ప్రొడ్యూసర్ని సెట్ చేశాను, డైరెక్టర్ని సెట్ చేశాం, వీళ్ళిద్దరితో మాట్లాడాం. ఇకపోతే మోర్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఈ స్టోరీ, ఎందుకంటే ఇద్దరికి సమజ్యులుగా రోల్ కుదిరి అది సబ్జెక్ట్ దొరకాలి. సో దానికి ఎప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒప్పచెప్పాడు. సో ఇంకా ఆయన ఆ సబ్జెక్ట్ మీద ఉన్నాడు. సో ఇంకా ఎప్పుడు వద్దంటే అది దైవ నిర్ణయం అంతే. ఎప్పుడు కథ రెడీ అయితే అప్పుడు ప్లాన్ చేస్తాం. కథ రెడీ కావాలా, ప్లస్ వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కళ్యాణ్కి 3 సినిమాలు అనే హ్యాండ్ ఉన్నాయి, చిరంజీవి గారు 2-3 సినిమాలు ఆయనకే ఉన్నాయి. మరి ఆ సినిమా కాల్ షీట్లు ఇవన్నీ చేసి సెట్ చేసి అప్పుడు చేయకపోతే సో ఇవన్నీ ఉన్నాయి దానికి. ఈ ఇద్దరి సినిమా కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. పవర్ స్టార్ మెగాస్టార్ కలిసి నటిస్తే చరిత్ర సృష్టించడం ఖాయమని సంబరపడిపోతున్నారు. సినిమా స్టోరీ ఏంటి, ఇద్దరి పాత్రలు ఎలా ఉంటాయనేది ఇంకా తేలకపోయినా సినిమా సెట్స్ పైకి వస్తే మాత్రం సంచలనమే కానుంది. పవన్తో జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తారని సుబ్బరామరెడ్డి హింట్ ఇచ్చారు. పవన్ను ఎప్పటికప్పుడు సరికొత్తగా చూపించే త్రివిక్రమ్ ఈసారి మెగా బ్రదర్స్ని ఎలా చూపిస్తారనేది మాత్రం వెండి తెరపైనే చూడాలి. అటు ఖైదీ నెంబర్ 150 విజయంతో దూకుడు పెంచిన చిరంజీవి కూడా ఈ సినిమా కోసం ఎక్సైటింగ్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. తమ్ముడితో స్టెప్పలేనున్న చిరంజీవి స్క్రీన్పై దుమ్ము దులపడం ఖాయమంటున్నారు. అన్నయ్య తమ్ముడు ఇద్దరు ఫుల్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అవును, మెగాస్టార్ పవర్ స్టార్ ఇద్దరు కలిసి నటించబోతున్నారు. ప్రముఖ నిర్మాత సుబ్బరామరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా సినిమా గురించి మరోసారి సుబ్బరామరెడ్డి క్లారిటీ ఇచ్చారు. స్టోరీని ఫైనల్ చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నట్టుగా చెప్పారు. కథ రెడీ అయ్యాక చిత్ర నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు సుబ్బరామరెడ్డి.